బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగే పుణ్యక్షేత్రం తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ప్రశాంతంగా ఉన్న ఆధ్యాత్మిక నగరంలో ఒక్కసారిగా ఉలిక్కిపడే ఘటన చోటు చేసుకుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పర్యాటకులను, స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నగర నడిబొడ్డున ఉన్న ప్రముఖ రాజ్ పార్క్ హోటల్కు ఊహించని ఫోన్ కాల్ వచ్చింది. ఓ అజ్ఞాత వ్యక్తి ఇంటర్నెట్ కాల్ ద్వారా ఫోన్ చేసి హోటల్లో బాంబు పెట్టినట్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. ఈ బెదిరింపుతో అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. బాంబు పెట్టామన్న వార్త క్షణాల్లో వ్యాపించడంతో హోటల్లో బస చేసిన అతిథులు, పనిచేస్తున్న సిబ్బంది ప్రాణభయంతో వణికిపోయారు. ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని తీవ్ర ఆందోళన చెందారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయటంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అలిపిరి ఇన్ఛార్జి సిఐ రామకృష్ణ నేతృత్వంలో భారీ పోలీస్ బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షణాల వ్యవధిలో హోటల్ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరూ లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన పోలీసులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించారు. హోటల్ గదులు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, సమావేశ మందిరాలు, వంటశాల ప్రవేశ ద్వారాలను అణువణువు క్షుణ్ణంగా జల్లెడపట్టారు. అత్యాధునిక పరికరాలతో అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉన్నాయేమోనని గంటల తరబడి శ్రమించి వెతికారు. దాదాపు హోటల్ మొత్తం పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన అనంతరం అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అదొక ఫేక్ కాల్గా తో పోలీసులు, యాజమాన్యం, అతిథులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి, మరి ఈ ఫేక్ బాంబ్ కాల్ గురించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎవరు కాల్ చేశారు అనేది ఏమైనా తెలిసిందా దర్యాప్తులో? రైట్మైగా ఏదైతే కూడా తిరుపతిలో సంబంధించి కూడా మరోసారి బాంబు బెదిరింపులు కూడా ఇటు కాల్స్ కూడా ఒకటి గందరగోళ వాతావరణం నెలకొందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే కూడా తిరుపతి నడిబొడ్డున అంటే కపిల్ తీర్థంకి సమీపంలోనే సంబంధించి కూడా ఉన్నటువంటి రాజ్ పార్క్ హోటల్ కు కూడా ఈ బాంబు బెదిరింపు కాల్ కూడా వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి ఇంటర్నెట్ కాల్ ద్వారా కూడా ఈ బాంబు బెదిరింపులకు పాల్గొన్నట్టు ఇటు పోలీసులు అయితే కూడా గుర్తించిన పరిస్థితి. అయితే చూసుకుంటే గతంలో కూడా ఈ హోటల్ కి ఇప్పటికే 5 నుంచి 6 సార్లు వరకు కూడా బాంబు బెదిరింపుకు సంబంధించినట్టు ఈమెయిల్స్ కూడా వచ్చినట్టు కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు తాజాగా ఈ రోజు ఉదయం సమయంలో కూడా ఈ ఇంటర్నెట్ కాల్ ద్వారా అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి ఏదైతే కూడా తమ హోటల్లో బాంబు పెట్టామని చెప్పి ఇది ఏ క్షణమైనా పేలొచ్చని చెప్పి కూడా ఇటు బెదిరింపు కాల్ కూడా పాల్పడినటువంటి పరిస్థితి. వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది దగ్గరలో ఉన్నటువంటి అలిపిరి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా ఇటు అలిపిరి సిఐ రామకృష్ణ నేతృత్వంలో వెంటనే అక్కడికి బాంబ్ స్క్వాడ్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకొని ముమ్మరంగా జల్లెడు పట్టినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ హోటల్లో బస చేసినటువంటి ఇటు శ్రీవారి భక్తులు ఉంటారు వాళ్ళంతా కూడా వెంటనే అక్కడి నుంచి హుటాహుటిన బయటకు పంపించి సుమారు 1.5 పైగా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి రూమ్ ని క్షుణ్ణంగా తనిఖీలించారు. అదేవిధంగా ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా వాళ్ళని కూడా పిలిచి వాళ్ళతో కూడా కాసేపు వాళ్ళని కూడా పూర్తి వివరాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే కూడా చేశారు. ఏదేమైనప్పటికీ నగరం నడిబొడ్డునటువంటి రాజ్ పార్క్ హోటల్కి అంటే దీనికి గతంలో కూడా కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇప్పటికే అనేక మార్లు కూడా ఈ బాంబు బెదిరింపు కాల్స్ రావడము, అదేవిధంగా మెయిల్స్ రావడం కూడా ఇటు భక్తుల్లో కావచ్చు, ఇటు స్థానికుల్లో కూడా తీవ్ర ఆందోళనకర వాతావరణం అయితే నెలకొంది. దీనిపైన మాత్రం ఖచ్చితంగా అంటే గతంలో కూడా దీనికి ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి అని చెప్పి కూడా అనే కోణంలో కూడా పరిశీలించేందుకు చాలా వరకు కూడా పోలీసు విభాగం కూడా విస్తృతంగా కూడా ట్రై చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ దానికి సంబంధించి మూలాలు కనుక్కోలేకపోయినప్పటికీ ఈ రోజు తాజాగా సంబంధించి కూడా ఈ రోజు ఇంటర్నెట్ కాల్ ద్వారా కూడా ఇటు ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేయడం, ఇటు ఏదైతే కూడా ఇటు శ్రీవారి భక్తులు అంటే నిరంతరం ఇక్కడ భక్తుల రద్దీ కూడా అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతం ఎక్కువగా కూడా జనసంచారం కూడా ఉంటుంటుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ అక్కడ ఉన్నటువంటి ఏదైతే హోటల్ పరిసర ప్రాంతాలంతా కూడా ఈయన రామకృష్ణ కూడా తన అధీనంలోకి ఉంచుకొని సుమారు 1.5 పైగా కూడా
సెర్చ్ చేసి అనంతరం కూడా ఇటు బాంబు ఏది లేదన్నతో కూడా ఇటు అక్కడ బస చేసినటువంటి భక్తులు కావచ్చు, అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు ఇతరత్ర వ్యక్తులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం దీనికి సంబంధించి ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు ఎవరు చేశారనే కోణంలో మాత్రం ఇప్పుడైతే పోలీసులు అయితే కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కూడా నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సెల్వ.